హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి కదా. సో మీకోసం ఒక మంచి 5 లంచ్ బాక్స్ రెసిపీస్తో వచ్చేసాను. ముందుగా కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు మినుములు, 1 స్పూన్ శనగపప్పు, ధనియాలు, అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న వాటిల్లో 4-5 వరకు ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు, అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, పల్లీలు, అలాగే కరివేపాకును కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. సో ఇవి వేగాక ఇందులోకి కుక్ చేసుకున్న రైస్ని వేసుకొని అలాగే కరివేపాకు పొడిని 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇది బాగా కలిసిన తర్వాత మరొక స్పూన్ కరివేపాకు పొడిని వేసుకోండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో నిమ్మరసం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా ఈజీ కదా, కరివేపాకు రైస్ రెడీ. సో ఇప్పుడు కరివేపాకు రైస్ చూసేసాం కదా. నెక్స్ట్ మనం గోంగూర రైస్ చూద్దాం. గోంగూర రైస్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ముక్కలుగా చేసుకున్న 4 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న గోంగూరను కూడా వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని గోంగూర మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోంగూరలో వాటర్ మొత్తం పోయిన తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్, 1/2 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా మినుములు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులో వేసిన కరివేపాకు కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత గుప్పెడు పల్లీలు, 4-5 జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇందులోకి సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గోంగూర పేస్ట్ నుంచి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి సపరేట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మరలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ రైస్లోకి బాగా మిక్స్ అయ్యే విధంగా గరిటెతో ఇలా కలుపుకోవాలి. గరిటెతో కలుపుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో కలుపుకుంటే చక్కగా కలుస్తుందన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు గోంగూర రైస్ చూసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం మ్యాంగో రైస్ చూద్దాం. అదే అండి మామిడికాయ రైస్. దీనికోసం ముందుగా 2 లేత మామిడికాయలను తీసుకోవాలి. లేత మామిడికాయలను తీసుకొని ఇలా తొక్కతో సహా ఇలా నీట్గా తురిమేసుకోండి. లేత మామిడికాయలు కాబట్టి తొక్కతో సహా తురిమేసుకున్న టేస్టీగానే ఉంటుంది. సో ఇలా తురిమేసుకున్న తర్వాత దీనిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినుములు మరియు జీలకర్ర కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని దీనిని దోరగా వేయించుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు పల్లీలను వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పల్లీలు వేగిన తర్వాత ముందుగా తురుముకున్న మామిడికాయ తురుము, అలాగే కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ఇందులోంచి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో మనం ఇక్కడ పచ్చి మామిడికాయ తురుము వేసాం కాబట్టి దీన్ని బాగా కుక్ చేసుకోవాలండి. బాగా కుక్ చేసుకున్నామని ఎలా తెలుస్తుందంటే దీని నుంచి ఆయిల్ పైకి సపరేట్ అవ్వాలి. సో దీనికోసం మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్.
ఇలా కారం వేసుకున్న దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మరలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఒకసారి ఉడికించుకోండి. దీనిలోకి మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటేనే ఇది బాగుంటుందండి. కొంచెం మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా చేసుకోండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని సర్వ్ చేసుకుంటే పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే మామిడికాయ రైస్ రెడీ. మీకు పులుపు సరిపోదు అనిపిస్తే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి, పర్లేదు. సో ఇలా నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చివరగా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా పుల్లగా ఉండి మామిడికాయ రైస్ రెడీ. సో మీరు కూడా ఈ మామిడికాయ రైస్ని ట్రై చేయండి. ఈ వేసవిలో మాత్రమే దొరుకుతుంది కదా, సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు మనం మ్యాంగో రైస్ చూసేస్తాం కదా, నెక్స్ట్ ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ హెల్తీగా చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. దీంట్లోకి 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని వీటిని అటు ఇటు కదిపించుకొని కొంచెం పొడంలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దానిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా జీరాను వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలను, అలాగే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోండి. నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, ఆనియన్స్ అన్నీ వేసేసాను. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇవన్నీ కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ముందుగా మనం వేయించుకున్న గుడ్లను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే హెల్తీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే రెడీ. ఇప్పుడు టేస్టీగా ఉండే మరొక రైస్, అదే టమాటా రైస్ రెసిపీని కూడా చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టమాటాను ఇలా 2గా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. దీంట్లో 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే స్కిన్ వేరైపోతుందండి. స్కిన్ తీసేసి మిగిలిన టమాటాలను ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకొని ఇవి కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా చీల్చుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసేసి 1 స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మీకు కావాలంటే మసాలాలు కూడా వేసుకోవచ్చు. అంటే నేను నేచురల్గా ఉండాలని ఏమీ వేయలేదు. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర చల్లేసి దింపేసుకుంటే ఎంతో టేస్టీగా మరియు పుల్లగా ఉండే టమాటా రైస్ రెడీ. చాలా సింపుల్ కదండి. సో ఇప్పుడు నేను చూపించిన రైస్ ఐటమ్స్ అనేవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.